పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారిక వేడుకగా ప్రకటించిందని, ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారని వెనుకబడిన తరగతుల నాయకులు తెలిపారు. ఈ మేరకు తాడేపల్లి ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడారు. ఈరోజు విశేషం ఏమిటంటే శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండగగా జరపడానికి నిన్నే జీవో ఇష్యూ చేశారు. మరి ఆ విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారి జయంతిని రాష్ట్ర పండగ జరపాలని చెప్పి గత 10 రోజులుగా నేను కానివ్వండి, మా కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా మా ప్రయత్నాలు చేసుకుంటూ నిన్నే గురు పౌర్ణమి రోజు మంచి రోజు నిన్న జీవో విషేయటం అనేది కూడా చాలా మాకు సంతోషకర విషయం. మరి ఈ జీవో విశేషించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక బీసీలని హక్కుని చేర్చుకుంటా ఉన్నారు. బీసీ నాయకులు ఎవరైతే మహానుభావులు ఉన్నారో ఆ మహానుభావుల్ని స్టేట్ ఫెస్టివల్గా మరి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి. మరి అలాంటి ముగ్గురు నాయకులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి ఈ ఎపిసోడ్లో ఈ కార్యక్రమంలో ఈ జరపడానికి మాకు అనేక మంది కూడా సహకరించారు. వాళ్ళు ముఖ్యంగా బీసీ సంక్షేమ మంత్రి సబితమ్మ గారు ఇది పండుగ జరపాలని చెప్పి ఆ సబితమ్మ గారు అనేక విధాలుగా అనేక ఐఏఎస్ ఆఫీసర్లతో కూడా అందరితో కూడా మాట్లాడి ఆమె మొట్టమొదటిగా ముందు స్పందించి చేసిన వ్యక్తి సబితమ్మ గారు. అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు, ఆ సార్ కూడా అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు మరి రావడానికి కూడా చాలా మాకు కృషి చేశారు. అలాగే కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మంత్రి వర్యులు రవీంద్ర గారు కూడా మాకు సహకారం చేశారు. అలాగే అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, ఈ నలుగురు కూడా మాకు వెన్నంటే ఉండి వాళ్ళు మంచి సహకారం చేశారు. అలాగే నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు, ఆయన కూడా ఆ మంత్రివర్యులు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారి జయంతి రావడానికి వీళ్ళు 5 కూడా మాకు సహకారం చేసినందుకు వాళ్ళ 5 కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మాకు సహకరించారు. వాళ్ళకు కూడా ఈ మీడియా ముఖంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మేము నిన్నే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని సెక్రటరియట్లో నిన్న ఈవినింగ్ కలవడం జరిగింది. కలిసి ఆయనకి కృతజ్ఞత తెలుపుతూ మరి కొన్ని సమస్యలను కూడా సీఎం గారి దృష్టి కూడా మరి తీసుకెళ్ళాం. ఆ దాంట్లో ముఖ్య విషయం ఏంటంటే అగ్నికుల క్షత్రియులకి రాజధానిలో ఒక 1000 గజాలు స్థలం ఇవ్వాలి, స్థలం ఇవ్వండి సార్, మీకు మా జాతికి కూడా గుర్తింపు వచ్చిందని చెప్పి మేము కోరటం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు దానికి సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మీకు మరి న్యాయం చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని సమస్యలు కూడా సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఉన్నారు. మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కూడా తగిన గుర్తింపు ఇవ్వాలి, మరి గుర్తింపు ఇవ్వండి సార్ అని అన్నప్పుడు తప్పనిసరిగా మల్లాడి సత్యలింగ నాయకర్ గారికి గుర్తింపు ఇచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పి కూడా అది కూడా మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది.